అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమయంలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు లేటుగా హాజరై కొద్దిసేపు సభలో ఉండి ఆ వెంటనే ఎమ్మెల్యేలు తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గమనించి వారిపై సీరియస్ అయ్యారు. గురువారం అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి సభలో కేవలం 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అసెంబ్లీ అంటే కొందరికి ఆట విడుప. సభ ప్రారంభంలో 30 మందే కనిపిస్తే ఎలా? ఫోన్లు చేసి పిలిపించుకోవాల్సిన పరిస్థితి ఎందుకు? అసలు ఎందుకు ఏర్పడింది పరిస్థితి? ఆలస్యంగా సభకు రావడం, ముందుగా వెళ్లిపోవడం దేనికి సూచిక? అందరినీ దారికి తెస్తున్న చంద్రబాబు ఎమ్మెల్యేలను లైట్ తీసుకుంటున్నారా? నో వర్క్ నో పే, అండర్ వర్క్ అండర్ పే సూత్రం అమలు చేసే టైం వచ్చిందా? పార్టీ ఎమ్మెల్యేలకు క్లాసు పీకినా దారికి రానంతగా తయారయ్యారా? ఒకసారి చట్టసభకు ఎన్నికైతే అన్నింటికీ అతీతులే అయిపోతారా? వైసీపీ హయాంలోనూ ఇలాగే జరిగిందా? చంద్రబాబు రూల్స్ మార్చేస్తారా? డిస్కస్ చేద్దాం ఇవాల్టి ప్రైమ్ డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు మనతో పాటు సయ్యద్ రఫీ గారు, టీడీపీ అధికార ప్రతినిధి, అలాగే రాజకీయ విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారు అండ్ కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ షో. కృష్ణాంజనేయులు గారు నమస్తే అండి. నమస్తే సార్. ఏంటి అసలు రాష్ట్ర రఫీ గారికి కూడా నమస్కారం. రైట్ సార్, రాష్ట్రాభివృద్ధి పైన చర్చించడానికి సీఎం చంద్రబాబు నాయుడు అన్నట్టు అసెంబ్లీ అనేది ఒక మంచి వేదిక. అసలు మన నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా అసెంబ్లీ సాక్షిగా మనం చర్చిస్తే అటు ప్రజలు కూడా సంతోషిస్తారు, మన సమస్యలు ఏమున్నాయో కూడా అందరికీ తెలుస్తుంది. అలాంటప్పుడు ఈ వేదికను ఎమ్మెల్యేలు ఎందుకు యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు? సో ఇవాళ అసెంబ్లీలో జరిగిన తీరు మనం చూసాము, సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడిన తీరు మనం చూసాము. ఏంటి, ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడిందంటారు? మీ విశ్లేషణ ఏంటి దీనిపైన? శ్రీదేవి గారు, భారత ప్రజాస్వామ్యంలో చట్టసభలు అనేటువంటిది అత్యున్నతమైనటువంటి రాష్ట్ర అసెంబ్లీలు కానివ్వండి, అదేవిధంగా లోక్సభ రాజ్యసభకు సంబంధించినటువంటి కానివ్వండి, ఈ చట్టసభలో అత్యున్నతమైనటువంటి ప్రజావేదికలు. ఈ చట్టసభల్లో ప్రజల ద్వారాగా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు ప్రజా సమస్యలను చర్చించటం మాత్రమే కాకుండా ప్రజోపకరమైనటువంటి చట్టాలను చేయటము, అదేవిధంగా ప్రజోపకరమైనటువంటి పాలన అందించేటువంటి బాధ్యత, అలాంటి నిర్ణయాలు చేయటము, తప్పొప్పుల మీద చర్చించటము, సమీక్షించటము, మెరుగైనటువంటి పాలన అందించడానికి కావలసినటువంటి చర్యలు మొత్తానికి కూడా ఒక దిశానిర్దేశం చేసేటువంటి విధంగా చట్టసభలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వాళ్ళ యొక్క బాధ్యత ఏమిటి? ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో అత్యున్నతమైనటువంటి మెరుగైనటువంటి పాలన అందించేటువంటి బాధ్యత ఈ శాసనసభ మీద ఉంటుంది. ఆ శాసనసభలో అనేక అంశాల మీద చర్చించి వాటి మీద అభ్యంతరాలు ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసేటువంటి వాళ్ళు ఉంటే అభ్యంతరాలు వ్యక్తం చేసిన తర్వాత దాని మీద ఎవరైతే కార్యనిర్వాహక వ్యవస్థ నుంచి కూడా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు సభ తీసుకున్న తర్వాత దాని మీద చట్టాలు చేస్తారు. మరి అలాంటి బాధ్యత తీసుకోవాల్సినటువంటి ఈ ప్రజాప్రతినిధులు ఈ రోజున శాసనసభ అంటే ఏముందులే ఏదో సరదాగా అలా వెళ్ళి ఇలా వచ్చేసేటువంటిది, హాయ్ బాయ్ అనేటువంటి విధంగా ఇష్టం వచ్చిన సమయానికి వెళ్ళటం, ఇష్టం వచ్చిన సమయంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవటం అనేటువంటిది కేవలము హాజరు కోసం మాత్రమే, ఏదో హాజరు కోసం చేసేటువంటి విధంగా ఏదో వచ్చాం వెళ్ళామనేటువంటి విధంగా ఈ జరుగుతున్నటువంటి తీరు అయితే మాత్రం ఈ విధంగా ఉంది. ఎందుకింత నాన్ సీరియస్గా ఉంది అనంటే దీంట్లో కారణం, ప్రధానమైనటువంటి కారణం అయితే ఈ విధమైనటువంటి చట్టసభల్లో ప్రధానంగా అధికార పక్షము, ప్రతిపక్షం ఈ రెండు ఉంటాయి. ఇవి కాకుండా మిగతా పక్షాలు కూడా ఉంటాయి. ప్రధానమైనటువంటి ప్రతిపక్షం, మిగతా పక్షాలు కూడా ఉండాలి వాస్తవంగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నటువంటి తీరేమిటి? ఆల్రెడీ 164 మంది గెలిచారు తెలుగుదేశం, జనసేన, బీజేపీ తరఫున. 11 మంది గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారు? జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడు? నాకు ప్రతిపక్షమైన హోదా ఇస్తేనే నేను వస్తాను, నాకు ప్రత్యేకమైన హోదా కావాలి, నాకు ముఖ్యమంత్రి ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, పవన్ కళ్యాణ్ ఎంతసేపు మాట్లాడితే అంతసేపు కావాలి, నేను మైక్ అడిగినప్పుడు ఇవ్వాలి, నా ఇష్టం వచ్చినంతసేపు నేను మాట్లాడేటువంటి విధంగా స్పీకర్ ఆమోదించాలి, నాకు ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నాడు. ఇది ఎక్కడా కూడా మరి ఏ అసెంబ్లీలో కానీ లేకపోతే ఏ లోక్సభ పార్లమెంట్లో కానీ ఇలాంటి వ్యవహార శైలి అయితే నడిచేటువంటి దాంట్లో చట్టాలు అలా లేవు,
అదే విధంగా మన రాజ్యాంగం కూడా అలా లేదు. మరి జగన్మోహన్ రెడ్డి సొంత రాజ్యాంగం ప్రకారంగా ఆయన అడుగుతున్నాడు. ఆయన బాధ్యతల నుంచి పారిపోయాడు. ఆయన ప్రతిపక్షం యొక్క బాధ్యత, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ 11 సీట్లున్నా, 1 సీటు ఉన్నా, 2 సీట్లున్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. మిగతా 3 పక్షాలు అధికార పక్షమే. అలాంటప్పుడు నీకు వచ్చినటువంటి బాధ్యతని నిర్వర్తించకుండా జగన్మోహన్ రెడ్డి పారిపోయాడు. దానివల్ల ఏం జరిగింది? ఇక ప్రతిపక్షం లేదు, ఇక్కడ మాట్లాడే వాళ్ళు లేరు, అధికార పక్షమే. ఈ అధికార పక్షం ఏంటి? 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఏం జరుగుతుంది? ఇది ఆ సోత్కర్ష పరనింద. ఏది? ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి వ్యవహారంలో చంద్రబాబు నాయుడునో లేకపోతే ప్రభుత్వాన్నో లేకపోతే నారా లోకేష్నో మంత్రులనో పొగడటము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో అన్యాయాలు జరిగాయి, అక్రమాలు జరిగాయి అనేటువంటి విధంగా వాళ్ళ మీద విమర్శలు చేయటం. అంతకు మించి ఈ శాసనసభలో వేరే అంశాలే ఉండట్లేదు. అందుకని నాన్ సీరియస్ గా ఉంది. మీరు అదే శాసన మండలికి వెళ్ళేసరికల్లా శాసన మండలిలో ప్రతిపక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే బొత్స సత్యనారాయణ, అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి సంఖ్య ఉంది కాబట్టి అక్కడికి వస్తున్నారు, వాళ్ళని పంపిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అక్కడ ఎంతో కొంత ప్రజలకు సంబంధించినటువంటి అంశాల మీద చర్చ జరుగుతుంది, చర్చకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నాయి. ఆ విధమైనటువంటి పరిస్థితి అసెంబ్లీలో లేని కారణంగా నాన్ సీరియస్ గా ఉంది. ఒకవేళ ఇప్పుడు మన రఫీ గారు చెప్పొచ్చు, ఏమండి మేము ప్రతిపక్షం లేకపోయినా కూడా మా వాళ్ళే ఆ అసెంబ్లీలో మేము ప్రతిపక్ష పాత్ర కూడా పోషించి మేము క్వశ్చన్లు అడిగి మంత్రుల నుంచి సమాధానాలు అడుగుతున్నాం. ఇవన్నీ ఎలాగుంటాయంటే వాళ్ళు ప్రశ్న అడిగినట్టు ఉంటుంది, వీళ్ళు సమాధానం చెప్పినట్టు ఉంటుంది తప్ప అదేమి సీరియస్ గా నిజంగా ప్రజా సమస్యల మీద, ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద, ప్రభుత్వ వైఫల్యాల మీద అడిగేటువంటి పరిస్థితి అయితే సీరియస్ గా అయితే లేదు. దాంట్లో ఎటువంటి సందేహం లేదు, దానికి అంగీకరించాలి. ఆ విధమైనటువంటి ఉండదు కూడా. వాళ్ళు ఇప్పుడు సపోజు ఎందుకు ఉండదు అని అంటే, మొన్న బోండా ఉమామహేశ్వరరావు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే, ఆయన ఒక ప్రశ్న అడిగాడు. అయ్యా పవన్ కళ్యాణ్ మీరు మంత్రిగా ఉన్నారు, మీ శాఖకు సంబంధించినటువంటి అధికారులు అందుబాటులో ఉండట్లేదు, మీరు కూడా అందుబాటులో ఉండట్లేదు, ఇలాంటి సమస్యలు ఉన్నాయని ఒక ప్రశ్న అడిగారు. దాన్ని ఏం చేసుకొచ్చారు? నిజంగా సమస్య ఉన్నప్పుడు ఎవరు అడిగితే తప్పేముంది? దాంట్లో బోండా ఉమామహేశ్వరరావు అడిగిన దాంట్లో సమస్య ఉంది, అడిగాడు. కానీ ఏమైపోయింది? వెంటనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెడీగా ఉంటది కదా, ఇదిగో తెలుగుదేశం మధ్య జనసేన మధ్య ఘర్షణలు ఉన్నాయి, ఈ విధంగా బోండా ఉమామహేశ్వరరావు చేత పవన్ కళ్యాణ్ మీద ఈ విధంగా విమర్శలు చేయించారు, ఇలాంటి ప్రశ్న అడిగి ఇరకాటంలో పడేటువంటి విధంగా చేశారు, ఇలాంటివన్నీ తీసుకొచ్చారు. దాంతో ఏమైంది? ఇంకా అలాంటి ప్రశ్న అడిగితే ఇలాంటి సమస్యల్ని మళ్ళీ అంతర్గతంగా మిత్రుల మధ్య ఘర్షణలు వచ్చినాయి అనేటువంటి విధంగా ఎక్కడ ప్రచారం జరిగిద్దో అనే భయంతో వీళ్ళు అలాంటివి కూడా అలాంటి అవకాశం లేకుండా కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద వచ్చేటువంటి అంశాలు తప్ప, ఆ ప్రభుత్వం మీద ఉండేటువంటి అంశాలు తప్ప ఈ ప్రభుత్వంలో జరిగేటువంటి తప్పులు, పొరపాట్లు వీటి మీద పెద్ద చర్చ జరిగేటువంటి విధంగా లేవు. ఈ విషయంలో నేను ఒక్క అంశాన్ని ఫైనల్ గా చెప్తానండి. అదేంటి అంటే, ఇది ఈ విషయంలో ప్రజల యొక్క తప్పిదం కూడా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇస్తే 151 సీట్లు ఇస్త్రీ, ఆయన ఏమనుకున్నాడు, ఇక నాకు తిరిగే లేదు, ఇక నాకు ఎదురు లేదు, ఇక నాకు 175కి వెళ్ళిపోతాను, అసలు ఈ రాష్ట్రంలో ఇక ప్రతిపక్షమే లేదు, చంద్రబాబు నాయుడు లేడు, తెలుగుదేశం లేదు, పవన్ కళ్యాణ్ అసలు గేటు కూడా తాకలేడు అని ఆయన కళ్ళు నెత్తికెక్కి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించాడు, పాలనని అటకెక్కించాడు, అప్రజాస్వామికమైన చర్యలకు పాల్పడ్డాడు. ఏం జరిగింది? మళ్ళీ తీసుకొచ్చి 11 సీట్ల దగ్గర కూర్చోబెట్టారు. మళ్ళీ ఏం తప్పు చేశారు? ప్రజలు ముగ్గురు గెలిచారు కదా అని వీళ్ళకి తీసుకెళ్ళిన 164 అప్పు చెప్పారు. 164 అప్పు చెప్పేసరికల్లా వీళ్ళు కూడా ఏమనుకుంటారు, ఇక మనమే మళ్ళీ 30 ఏళ్ళు, ఇక ఎక్కడ చంద్రబాబు, ఎక్కడ జగన్మోహన్ రెడ్డి, ఈయన మేము నేరస్తులు, ఇక రాజకీయాలు ఇలాంటివి ఏమి ఇంక ఉండనియము, వీళ్ళు పార్టీ ఉండదు, ఇక జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు జైలుకు పోతాడు, అది అని వీళ్ళు చెప్తారు 30 ఏళ్ళు మేమని వీళ్ళు కూడా కలలుగా అంటున్నారు. ఈ విధమైనటువంటి ధోరణి ఎందుకు వస్తుంది అని అంటే, వీళ్ళకి లెక్కకు మిక్కిలిగా ఈ రోజున మెజారిటీ కన్నా అత్యధికంగా వీళ్ళకి సీట్లు ఇవ్వటం వల్ల ఈ విధమైనటువంటి ఆ ధోరణి, అంటే మనకి ధీమా, ఇక మనకి ఎదురు లేదు అనేటువంటి ఒక ధీమాకి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. అదే విధంగా అధికార పక్షం ప్రతిపక్షం వీళ్ళేనా ఇంకా అంటే, తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక పక్షం, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సపోజు మిగతా గతంలో జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాలను మనం ఉదాహరణగా నేను మన పరిధిలో జరిగిన 20 ఏళ్లకు సంబంధించినటువంటి అంశాలను చూద్దాం. లోక్సత్తా
ఒకటే పార్టీ ఒకళ్ళే ఉండేవాళ్ళు. ఆయన జయప్రకాష్ నారాయణ అనేకమైనటువంటి అంశాల మీద ఆయన మాట్లాడేవాడు. అదే విధంగా నోముల నరసింహయ్య సిపిఎం తరఫున వాళ్ళకి 4-5 ఉన్నా సరే నోముల నరసింహయ్య ఏ క్లాస్ గా ప్రభుత్వానికి సూచనలు చేసేవాడు. అదే విధంగా ఎంఐఎం వాళ్ళకి 10 లోపే ఉంటాయి ఎప్పుడు చూసినా అసెంబ్లీ సీట్లు. అయినా సరే అక్బరుద్దీన్ ఓవైసీ యంగ్ ఎమ్మెల్యేస్ చాలా మంది అద్భుతంగా మాట్లాడారు. అదే విధంగా తెలంగాణ ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కిషన్ రెడ్డి ఒకళ్ళిద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కిషన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పరిస్థితిలో కూడా అనేకమైనటువంటి అద్భుతమైన సలహాలు సూచనలు ఇచ్చేటువంటి విధంగా సభలో జరిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని ప్రజల వైపు నుంచి కూడా కేవలము 1-2 పార్టీలు, ఆ పార్టీకి వేస్తే ఓట్లు వేస్తే ఆ పార్టీ, లేకపోతే ఈ పార్టీకి వేస్తే ఈ పార్టీ, ఈ విధమైనటువంటి ధోరణి కాకుండా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి సభ్యులు ఎంతో కొంతమంది ప్రాతినిధ్యం గిన అసెంబ్లీలోను అదే విధంగా లోక్సభలోను ఆ విధమైనటువంటి చట్టసభల్లో ఉంటే వాళ్ళు ప్రజల తరపున ఇప్పుడు ఈ ధర్నా చౌక్లో రోజు ఒక ధర్నా జరిగింది. అనేకమైనటువంటి పార్టీలు ఇక్కడ మాట్లాడుతున్నాయి, అనేక సమస్యలు లేవలెత్తున్నాయి. ఎందుకు? వాళ్ళకి అసెంబ్లీకి వెళ్ళేటువంటి అవకాశాన్ని ప్రజలు ఇవ్వలేదు. అలాంటి పార్టీలు వాళ్ళందరినీ కూడా ఎంతో కొంత ప్రాతినిధ్యం ఒకళ్ళు ఇద్దరు. అదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 ఇచ్చారు, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ప్రెస్ కాన్ఫరెన్స్ల వరకు నేను పరిమితం అవుతున్నానని జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాను. నువ్వు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకునే దానికైతే మీకు 11 మంది ఎమ్మెల్యేలు ఎందుకు? నువ్వు పులివెందుల నుంచి నువ్వు గెలవటం దీనికి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకోవడానికి మీ సాక్షి టీవీ ఉంటుంది, మీ ఇష్టం మీకు నచ్చిన ఛానల్స్ ఉంటాయి. దానికేమి ఎమ్మెల్యే కానక్కర్లేదు. మీరు రేపు పొద్దున అసెంబ్లీని వదిలిపెట్టి ఇక ఆయన ఎమ్మెల్యేగా కూడా పనికిరాడు అని ప్రజలు తీర్పిచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ విధమైనటువంటి నాన్ సీరియస్ గా ఉన్నటువంటి ప్రతిపక్షము, అధికార పక్షమేమో ప్రజల సంబంధించినటువంటి సమస్యల మీద చర్చించేటువంటి చిత్తశుద్ధి లేకపోవటం అనేటువంటిది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య. ఇది ప్రజా సమస్యలు చర్చకు రాకుండా రాష్ట్రానికి ప్రజలకు నష్టం జరిగేటువంటి దిశగా వెళుతుంది. చంద్రబాబు నాయుడు చూసి నేను ఈ కూటమిలో ప్రభుత్వంలో ఉండేటువంటి 163 మంది ఎమ్మెల్యేలు నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు చూసి. చంద్రబాబు నాయుడు 5 రోజులు, ఇప్పుడు మొత్తం 10 రోజులే కదా జరిగేది అసెంబ్లీ ఒకవైపు జరుగుతున్నా శనివారం ఆదివారం కూడా ఏదో ఒక చోట ఏదో ఒక సభ పెట్టుకొని మొన్న మాచర్లకు వెళ్ళి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అని ఒక సభకు వెళ్ళాడు. ఆ విధంగా ఆయన రాష్ట్రం మొత్తం ఏదో ఒక పేరుతో తిరుగుతూ అసెంబ్లీకి వస్తూ అన్ని రకాలుగా ఆయన కష్టపడుతుంటే ఒక 70 ఏళ్లు పైబడినటువంటి ఒక నాయకుడు ఈ రోజున అసెంబ్లీలో గెలిచినటువంటి వాళ్ళు అసెంబ్లీకి రావడానికి ఏంటి ఇబ్బంది? మీరు ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నారు? ఈ విధమైనటువంటి ధోరణి దీన్ని చంద్రబాబు నాయుడు అయినా ఎన్నిసార్లు చెప్తాడు, ఎంత చెప్తాడు? ఆయన చూసి వీళ్ళు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. కూటమి యొక్క ఎమ్మెల్యేల యొక్క ధోరణి గిన మారితే మీకు అవకాశం ఇచ్చినటువంటి ప్రజలు మీరు ప్రజల మన్ననలు గిన పొందితే మీరు కోరుకునేటువంటి విధంగా మళ్ళీ గెలవడానికి అవకాశం ఉంటుంది. లేదు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరహాలోనే 5 ఏళ్లకే తిరిగి మళ్ళీ తిరుగుటపాల్లో ఇంటికి వెళ్లాల్సినటువంటి పరిస్థితులు ఎమ్మెల్యేలకు ఉంటాయి అనేటువంటిది మాత్రం చెప్పగలను. కరెక్ట్ సార్, కరెక్ట్ చెప్పారు. రఫీ గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. సీఎం